వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో పర్యటించారు. ఇక బనానా రైతులతో అయితే ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజీలు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అరటి పండ్ల సాగుకు సంబంధించిన వివరాలను స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు కూడా సానుకూలంగా స్పందించి వైఎస్ జగన్ తో వారి కష్టాలను అయితే చెప్పుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి రాగానే వారందరూ సాదరంగా ఆహ్వానించి ఆకుపచ్చ కండువానైతే ఆయన మెడలో కప్పి వారి బాధలను అయితే జగన్ కి వివరించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరటి రైతులతో కలిసి వారి కష్ట నష్టాలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇక వైఎస్ జగన్ కు రైతులు ఆకుపచ్చ కండువా కప్పి తోటల్లో పరిశీలనకు ఆహ్వానించారు. సాగు నష్టాన్ని స్వయంగా వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే రెట్టింపు నష్టాలు వాటిల్లుతో ఆయన్ని పలువురు రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదు అని ఈ సందర్భంగా రైతులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ హయాంలో అరటి రైతుల కోసం 20 కోట్ల రూపాయల దాదాపు భవనాన్ని ప్రారంభించారు. అయితే 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్లో అరటికాయలను శుభ్రపరిచే యూనిట్ ను కూడా 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్ ను కల్పించి ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోకుండా మూసివేయటం దుర్మార్గము అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే అరటి రైతులతో అయితే ముచ్చటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం చేస్తున్న పనులకి ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. నోరు తెరిస్తే వ్యవసాయం దండగా అంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఓ రైతు సూటిగా ప్రశ్నతో చురకలంటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతు ఉత్సాహాన్ని గమనించిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడాలని అన్నారు. ఇక చంద్రబాబు విషయాల గురించి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు చూసినా వ్యవసాయం దండగా అంటూ ఉంటారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేమైనా ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా? రైతులంతా కన్నెర చేస్తే ఏం తిని బతుకుతావు? దేశానికి రక్షణ ఎంత అవసరమో రైతు కూడా అంతే ముఖ్యం. పసిపిల్లల పాల దగ్గర నుంచి ప్రతిదీ రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అలాంటిది రైతును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటూ ఒక రైతు అయితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం మీద రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే తెలిసిపోయింది. రైతులను పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి సానుకూల స్పందన ప్రభుత్వం నుంచి లేదు అని, వారికి కావాల్సినవి అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావట్లేదు అంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రైతు ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాకూడదు. మీరు ఏం తింటున్నారో రోజు అనేది ఒకసారి గమనించుకోవాలి అంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. ఈ రెండేళ్లు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాదు, పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకును అగమ్యగోచరంగా మార్చాడు. ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే, ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ, ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి, జియో ట్యాగింగ్ చేసి, ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు, ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎప్పుడైనా ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. జాయింట్ ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూన్ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది.
అలా కొనుగోలు చేయకపోతే, రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము. 7,740 కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము. పంటల కొనుగోలు కోసం అక్షరాల 7,746 కోట్ల రూపాయలు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం. కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది. పోయి పంట చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం. గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా 25,000 రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి 30,000, 32,000 కూడా గరిష్టంగా అప్పట్లో పలికాయి. యావరేజ్గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్గా కూడా పలికింది. 25,000 రూపాయలు టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 2,000 రూపాయలకి అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తూ ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపేవాళ్ళం. ఏకంగా ట్రైన్లు నడిచేటివి. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి. హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి. మనగానపల్లి నుంచి గువాహతికి కూడా ట్రైన్లు నడిచేటివి. ఏకంగా 23,000 టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే, అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం. ప్రతి అడుగులోనూ కూడా రైతుకు, ప్రతి అంశంలోనూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతును ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా